అర్రే ఇవాళ ప్రగతి భవన్ మొత్తం కలకల్లాడింది. ఆ కుర్చీలు, ఆ టీవీలు, ముంగట పువ్వుల చెట్లను చూస్తాంటే ఎన్నో బయట దేశంలో మీటింగ్ జరిగినట్టే అనిపించింది. ఇంతకు ప్రగతి భవన్ అంటే ఏందో మీకు తెలుసు కదా? సీఎం సార్ క్యాంప్ ఆఫీస్లో పెద్ద పెద్ద మీటింగ్లు పెడతాందుకు కట్టించిన బంగ్లా. ఇదివరకంటే 10 మంది కలెక్టర్లు, 10 మంది ఎస్పీలు, మంత్రులు, పెద్ద ఆఫీసర్లు అందరు కలిస్తే ఓ 40-50 మందితోనే అయిపోయేది. మరి ఇప్పుడు 31 మంది కలెక్టర్లు, 31 మంది ఎస్పీలు, మంత్రులు, ఆఫీసర్లు అందరు కలిస్తే ఎంత లేదన్నా ఈజీగా ఓ 100 మంది దాటినట్టే. మరి ఇంతగా మీటింగ్ ఏం నడిచిందో ఓ పరార్చుకుందామా? చూసిండ్రు కదా ప్రగతి భవన్ ఎట్లున్నదో. పబ్లిక్ అక్కేర్లు తీరుస్తందుకు 31 జిల్లాల కలెక్టర్లతోని మీటింగ్ పెట్టిండు సీఎం సారు. పబ్లిక్ నోట్ల తిప్పల మీద చాలా సేపు మాట్లాడిండ్రట. అందరితోని కారట్లు గిక్పిచ్చే పనులుండమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట పెద్ద సారు. కొత్త జిల్లాల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఏడేడ ఏమేం సౌలతులు కావాలో కలెక్టర్లు చెప్పినాక ఇప్పటి మందమైతే జిల్లాకో 3 కోట్లు శాంక్షన్ చేసిండట. అట్లనే షెర్లు దోడుడు పథకం, నడి ఇంట్లకు నల్ల నీళ్ల పథకం గురించి కూడా ముచ్చట పెట్టిండ్రు. అర్థహారంలో పెట్టిన మొలకలు ఎంత పెద్దగైనాయో చెప్పిండ్రట ఆఫీసర్లు. ఊర్లకు మంచి సడక్లు, సర్కార్ దవాఖాన్లా సరిపోను సూది మందులు పెట్టమని ఆర్డర్ వేసిండు కేసీఆర్ సారు. పట్నం రోడ్ల మీద చెత్తా చెదారం మోపు కాకుండా చూడమన్నాడు.